భద్రాద్రి జిల్లా ములక్కపల్లి మండలం సీతారాంపురంలో గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాల్వంచు నుంచి పూసుగూడెం వెళ్తున్న స్కూలు పిల్లల ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా మరికొంతమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్థానిక అశ్వరావుపేట శాసనసభ్యులు కనీసం పరామర్శించకపోవడంతో బాధిత కుటుంబాల సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగి ఒక బాలుడి ప్రాణం కోల్పోయిన గాయాల పాలైన కుటుంబాలను కనీసం పరామర్శించకపోవడం బాధాకరమని వాళ్ళు వాపోయారు. పూనంనేని సాంబశివరావు గారు మేము యాక్సిడెంట్ జరిగిన వెంటనే పాల్వంచ్ హాస్పిటల్ కి 1 గంట లోపల చేరుకోవటం జరిగింది. అప్పటికే ఒక విద్యార్థి చాలా బాధాకరం చనిపోయి విగత జీవిగా మార్చి రూమ్ లో ఉన్నాడు. మరొక ఇద్దరు ఖమ్మం మెడికల్ మెడికల్ కి వాళ్ళు పోయారు. ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. ఈ సంఘటన అంతా జనరల్ యాక్సిడెంట్ కాదు. కారు నడుపుతున్న వేరు బాట్ తాగుతూ కారు నడిపి చంపేసి హత్య చేసి రకం చెప్పాలి. యాక్సిడెంట్ సహజంగా జరుగుతుంది. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా పోయినా అనుకోకుండా జరిగేది. కానీ ఇది యాక్సిడెంట్ కాదు. అతను బాధ్యత రాహిత్యంగా బీర్ బాటిల్ కూడా అతని కారులో దొరికిందని చాలా మంది చెప్పారు. మందు వీడియోలో కూడా ఉన్నాయనేది రాత్రే పోలీస్ సిఐ గారు వినయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారి వాస్తవమే అతను మద్యం సేవించి ఉన్నాడు. మద్యం బాటిల్ అంటే అతను చిన్న పిల్లలు చంపేసి కాబట్టి జనరల్ యాక్సిడెంట్ గా ఇది పరిగణిస్తే దీనికి న్యాయం జరగదు. ఖచ్చితంగా కావలసినంత శిక్ష అతనికి రావాలా. రెండోది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కుటుంబం పేద కుటుంబం పూసుగూడెం నుంచి ములకల్పల్లి మండలం నుంచి ఉన్నత స్థాయి చదువులు మా పిల్లలు చదవాలా.